హలో అండి, మా వాళ్ళందరూ కూడా త్రివేణి ఘాట్కు చేరుకున్నారనమాట పుణ్యస్నానం ఆచరించడానికి. అక్కడున్న రష్ని, అలాగే లేడీస్ కోసం ప్రత్యేకంగా యాత్రలో వాళ్ళు ఏర్పాటు చేసిన వసతుల గురించి అన్ని వీడియోలో చెప్పాడు. చివరి వరకు చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే త్రివేణి ఘాటు. ఈ ఘాట్లోనే గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన ఘాటు. కోట్ల మంది జనాలు ఉన్నారు చూడండి. ఎక్కడ పట్టినా కోట్ల మంది జనాలు ఉన్నారు. ఇవన్నీ మన వాళ్ళ బ్యాగులే. ఫస్ట్ ఏం చేసామంటే డైరెక్ట్గా వెళ్ళిపోయితే అక్కడ చాలా క్రౌడ్ అయ్యి నెట్టుకున్నారు. విపరీతంగా నెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడే అంత వచ్చేసింది. ఇంకా భయం వేసింది. చాలా రష్ ఉండేసరికి అందరినీ తీసుకొచ్చి బ్యాగులు పెట్టించి అక్కడ 112 నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ 112 నెంబర్ గుర్తుపెట్టుకోండి అని చెప్పినాను. సో అందరినీ నలుగురుగా గ్రూప్ చేసి స్నానానికి పంపించాను. ఈ బ్యాగులన్నీ ఇక్కడ మేము కాపలా కాస్తున్నాం. ఈ పద్ధతిలో నేను, మా ఫ్రెండు, మా బావ ఈ బ్యాగులన్నీ రౌండ్ చేసి ఇట్లా ఉదరలాగా పోయొచ్చాడు. ఏ సబ్ మేము బ్యాగులు కాపలా చేస్తున్నాం. అందరూ స్నానానికి వెళ్ళారు. త్రివేణి సంఘం స్నానానికి వెళ్ళారు. అందరు ఇటు వెళ్ళిపోయారు. సో వాళ్ళు స్నానాలు చేసి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి వసతులు ఉన్నాయి. ఆడాడ వాళ్ళు మార్చుకు పంపించాను. అందరూ వాళ్ళ కాదండి. చాలా భయంకరమైన రష్ ఉంది. నిజంగా చాలా భయంకరమైన రష్. స్టార్టింగ్ అక్కడ నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు భయం వేసింది, అమ్మో మేము ఏమైపోతామోనని. బట్ ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చోబెట్టి ఒక ప్లాన్ ప్రకారంగా సామాన్ పెట్టించి ఈ 112 నెంబర్ కాడికి రమ్మన్నాను. సో వెళ్ళారు. మీరు చూస్తున్నవి అంతా నా ఈ 2 బస్సులు యాత్రికులు, ముఖ్యంగా లేడీసు స్నానం చేయటానికి కోసమని, ఇబ్బంది పడకుండా ఉండటం కోసం, వాష్రూమ్స్ అంటే మేబీ స్నానం చేయటం కోసం తయారు చేసిన బాత్రూములు ఇవి ఈ పద్ధతిలో ఇనప కడ్డీల మీద స్నానానికి అనుకూలంగా తయారు చేయించి వాటిని ఫిట్ చేయించాం. ఇట్లా ఫిట్టింగ్ ఎక్కడికెక్కడికి తీసేసేయటం, బాత్రూంలో లేడీస్ కోసం స్నానం చేసేటట్లు సెట్ చేయటం. మళ్ళీ ఇలాగ పరదాలు, ఇగోండి ఈ పరదాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అడ్డుకట్టలు కట్టేసి ఇప్పుడు వీళ్ళు కట్టుతున్నారు చూడండి. ఫిట్టింగ్ చేశారు. స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఈ రకంగా మళ్ళీ సెట్ చేస్తున్నారు. ఇదంతా ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను చెప్పాను. ఈ మహారాజు చేయించాడు, మా ఆత్మకూరు ఏం చేయించాడు. సో యాత్రికులు సౌలభ్యం కోసం ఈ తయారు చేయించినవి. సో అందరు హ్యాపీగా అందరూ స్నానాలు చేశాము. ఇక్కడ అందరూ మంచిగా భోజనం చేసుకున్నాము. అన్ని బస్సులో ప్యాక్ చేస్తున్నాం. ఇవన్నీ మామిడి చెట్లు. ఉత్తరప్రదేశ్లో మామిడి తోటలు ఉంటాయి ఎక్కువ, చిన్న కాయలు. ఇవన్నీ మామిడి తోటలు. చిన్న మామిడి కాయలు ఉంటాయి, చాలా స్వీట్ ఉంటాయి. మన సైడు ఇది చూడండి ఇట్లా. ఇప్పుడు మన సైడ్ ఏంటంటే వరి పంట అయిపోయింది కదా, ఇక్కడ సేమ్ యాస్టీజు వరి పంట అయిపోయి 2 నెలల తర్వాత గోధుమ పంట వేసినారు. ఇక రత్తయ్య మామ వెళ్తున్నాడు, గోధుమ పంట చూడటం కోసం వెళ్తున్నాడు. ఇది గోధుమ పంట సీజన్ ప్రకారం వేసుకుంటారు. మన సైడ్ ఏంటంటే వరి, ఇక్కడ సేమ్ వరి పండించారు, అయిపోయింది గోధుమ. ఇక రత్తయ్య మామయ్య పట్టుకున్నాడు కదా, ఇక గోధుమలు. ఇక చూడండి ఆయన చేతిలో ఉన్నాయి గోధుమలు. ఇంకో నెలకైనా వస్తాయి. సేమ్ మనం ఎలా కటింగ్ చేపిస్తామో అదే పద్ధతిలో కటింగ్ చేయించుకుంటారు. ఫస్ట్ వరి అయిపోయింది, దీని తర్వాత ఇదిగో ఈ గోధుమ పంట వేసినారు ఈ రకంగా. అక్కడ మధ్యలో ఎల్లో కలర్ పూలు కనిపిస్తున్నాయి కదా, ఆవాల చెట్లు.
ఈ గోధుమలో మధ్యలో ఆవాలు చల్లారు వాళ్ళు. దానివల్ల ఆవాల నూనె, ఇక్కడ ఆవాలు ఎందుకు చల్లారంటే వాళ్ళు వాడేది మనం రిఫైన్డ్ ఆయిల్ వాడతాం, మనం శనగ నూనె వాడతాం. కానీ ఇక్కడ ఎవరు అవన్నీ వాడరు, ఓన్లీ ఆవాల నూనెలు వాడతారు. ఆవాల నూనెలతోనే వంటలు చేస్తారు, అవే వంటలు చేస్తారు. అన్నీ వాళ్ళకి స్నానం అది అయిన తర్వాత కూడా ఒళ్ళు పేలి ఉన్న స్నానం తర్వాత పెదాలు పగిలి ఉన్న ఈ ఆవాల నూనె వాడుకుంటారు. ఇక మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆవాల చెట్లు మధ్యలో చల్లారు. అది సపరేట్గా వీళ్ళందరూ ఇలాగే వేసుకుంటారు. మన సైడ్ లెక్కనే ఇక్కడికి మనకి కల్చర్లో చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఓన్లీ అన్నం తింటాము, పప్పు కర్రీస్ అలాంటివి తింటాము. ఇక్కడ ఈ గోధుమలు తప్ప ఏమీ తినరు. మనం గోధుమలు రొట్టెలు ఎప్పుడో వారంలో 2-3 రోజులు తింటాం. ఇక్కడ వారంలో 2-3 రోజులు అన్నం తింటారు. అట్లా ఈ మామిడి చెట్లు తోట మా యాత్రలో ఈ తోట యజమాని మాకు సహకరించి ఇది మోటరు నీళ్ళు వేసాడు. మంచిగా స్నానాలు చేసుకున్నాము. జెంట్స్ బయట అంతా ఇక్కడ వండుకున్నాము మంచిగా. ఫస్ట్ స్టార్టింగ్లో మీకు బాత్రూమ్లు సెట్టింగ్ చూపించాను కదా, మా యాత్రలో వచ్చిన లేడీస్ కోసం మేము ఆల్రెడీ ప్లాన్ ప్రకారం చేయించుకొని ఆ వాష్రూమ్స్ అవన్నీ లేడీస్ కోసం స్నానాల కోసం చేయించాము. అవి ఫిట్టింగ్, ఇవి అలా ఫిట్టింగ్ చేస్తారు, తీసి మళ్ళీ అలా సెట్ చేస్తున్నాం. సెట్ చేయటానికి అందరూ మా ఆత్మకూరు వాసులు అందరూ ఇలాగా సహకరిస్తున్నారు. చూశారు కదా, ఇది ఇప్పుడు 100 మంది యాత్ర అనేది ఎంత కష్టం ఉంటుంది ఈ రోజుల్లో. కుంభమేళకి వెళ్ళి చాలామంది మాతో వచ్చిన యాత్రికులు చాలామందికి ఏమీ దర్శనాలు అవ్వలేదు. మేము ఇప్పటికీ స్టార్టింగ్ నుంచి ఆంధ్రాలో సామర్లకోట, పిఠాపురం, తర్వాత ఒరిస్సాలో పూరి జగన్నాథ్, కోణార్కు, తర్వాత వచ్చేసి ఒరిస్సాలో జాజ్పూరా శక్తిపీఠము, ఆ తర్వాత నిన్న సాయంత్రం కాశీ విశ్వేశ్వరుని దర్శనం అయిపోయి ఇప్పుడు అయోధ్య వెళ్తున్నాము. ఈ అయోధ్య మధ్యలో ఇక్కడ ఆపినాము. తోట యజమాని మాకెంతో సహకరించి ఇది ఇలా ఇచ్చాడు. అనుకున్నది 10 రోజుల టూరు, బట్ 12 రోజులైనా యాత్రలన్నీ మంచిగా చూసాము. మాతోటి వచ్చిన అందరూ సంతోషంగానే ఉన్నారు. కుంభమేళ ఈరోజు అయోధ్య అయిపోతుంది, రేపు కుంభమేళ చూసుకొని 2 రోజులు లేట్ అయినా ఆ ఖర్చులన్నీ కూడా మేనేజ్మెంట్ మేము చూసుకొని తీసుకొస్తాము.